వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్కారం మ్యామ్. నమస్తే. మ్యామ్, చూసే ఉంటారు ఢిల్లీలో జరిగినటువంటి సిజేపీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రొటెస్టు. అసలు ఎవరైతే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించిన తర్వాత కూడా ఎందుకు ఇలాగ కొనసాగించాల్సి వచ్చింది అనుకుంటున్నారు? ఆయన దీక్ష విరమించలేదండి. బలవంతంగా దొంగ వేషాల్లో వచ్చి ఆయన్ని పరదాలు కట్టి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్తే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. దానికి ఆయనకి ఇష్టం లేదు. సో అందుకని దీప్కే కూర్చున్నాడు. అక్కడికి ఒక మహిళ వచ్చింది. వచ్చి చిన్న విషయమే కావచ్చు, చాలా ఇంపాక్ట్ చూపించింది అది. ఆ మహిళ వచ్చి అతని పైన ఇంకు పోసింది. అలాగే ఎవరో రాళ్ళు పెట్టి కూడా కొట్టారు. బ్లడ్ కూడా వచ్చింది, చూసాం. ఇవన్నీ దొంగచాటుగా జరిగినాయి. ఈ మహిళ ఆమె ఏం చెప్తుందంటే, మా అమ్మాయి కూడా నీట్ ఎగ్జామ్ రాసింది, కానీ ఈ ప్రొటెస్ట్ మేం కదా చెయ్యాలి, మా పిల్లలకి అన్యాయం జరిగితే మేం చెయ్యాలి, అసలు మీరందరూ ఎవరో చేయటానికి అన్నట్లుగా మాట్లాడి ఆవిడ చాలా దూషణాలతోటి చాలా ఫెరోషియస్గా మాట్లాడింది. తీరా చూస్తే, సీన్ కట్ చేస్తే, అసలు ఈవిడెవరు అని చూస్తే ఈవిడికి అసలు పెళ్ళే కాలేదు. ఈమెకు ఒక కూతురో కొడుకో ఉండే అవకాశం లేదు, వాళ్ళు ఎగ్జామ్ రాసే అవకాశం కూడా లేదు. పోనీ పెంచుకున్న వ్యవహారం ఏమన్నా ఉందంటే అది కూడా లేదు. అయితే ఈవిడ నేను ఒక పురుష హక్కుల కార్యకర్తని అని ఒక లేబుల్ వేసుకొని బీజేపీ పార్టీలోని ఒక ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడితే కేసు కూడా నమోదైన అతని పైన, అతని గురించి సపోర్ట్గా ప్లకార్డ్ పట్టుకొని ఉద్యమం చేసింది. ఐ సపోర్ట్ హిమ్ అని అతని పేరు ఏదో ఉంది. అయితే ఈవిడ అలాంటి గందరగోళం క్యారెక్టర్ అనమాట. ఆవిడ వచ్చేసేసి ఇంకు పోసేసి, అంటే నా నిరసన ఇది అని చెప్పింది. ఇక్కడ విషయం ఏంటంటే, పిల్లలు 23 లక్షల మంది పిల్లలు, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, 23 లక్షల మంది పిల్లలు పరీక్ష రాస్తే 23 లక్షల మంది పిల్లలకి సిబ్లింగ్స్ ఉంటారు, తల్లిదండ్రులు, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరికి ఇదో పెద్ద టార్చర్ అయిపోయింది. ఇప్పుడు 24లో లీక్ అయింది. మీకు బుద్ధి జ్ఞానం ఉంటే 25లో సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలా. 25లో కూడా లీక్ అయింది, 26లో సరిదిద్దుకోవాలా, 26లో కూడా లీక్ అయింది. ఈ లీక్ అయిన విషయం అందరికీ తెలిసేసరికి అంతకుముందు 24, 25 గుంబనగా ఉన్న విషయం కాస్త ఓపెన్ మార్కెట్లో పేపర్లు అమ్మారు. 15 లక్షలకి పేపర్ అమ్మారు. ఇది ఎక్కువ మంది ప్రశ్నించేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అయితే ఈ వివాదం ఇలా నడుస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడిన మాటలకి ఈ బొద్దింకల పార్టీ మొదలైంది. కాక్రోచ్ జనతా పార్టీ అని సిజేపీ మొదలైంది. అయితే వీళ్ళు రావటమే మా ఏమంటారు, మా సిద్ధాంతాలు ఇవి, మేము ఇలా చేయబోతున్నాం, అలా చేయబోతున్నాం, మా ఏమంటారు ఎన్నికల ప్రణాళికలు ఇవి, లేదు అనుకుంటే మేము గెలిస్తే అది చేస్తాము, ఇది చేస్తాము, ఇట్లాంటివి ఏమీ మాట్లాడకుండా ఈ రోజు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయమని అడగటము, వాళ్ళొక ఈ నీట్ పేపర్కి సంబంధించి సమాధానం చెప్పమని అడగటము అడిగారు. అడిగితే వాళ్ళని ఎవ్వరు పట్టించుకోలే. అసలు మీ నాయకుడే ఇక్కడ లేడు అని మాట్లాడాడు. ఆయన పెద్ద జర్నలిస్టు, ఆయన నేషన్ వాంట్స్ అని మాట్లాడుతూ ఉంటాడు, అర్నబ్ గోస్వామి అని. ఇప్పుడు ఇంత జరిగితే ఏమైనా మాట్లాడాడండి అతను? మనం చూసాం నేషనల్ టీవీలో కూడా చాలా వరకు స్టూడెంట్స్ అటాక్ చేశారని వేశారు. అంటే చాలా మంది స్టూడెంట్స్ దెబ్బలు తగిలి, అదెవరు చూపెట్టలేదు. అది
ఇక్కడ ఆయన మాట్లాడాలి మరి. ఈ దేశం అడుగుతుంది, ఎందుకు ఇంతమంది పిల్లలు వచ్చారు, ఎందుకు ఇంతమంది ఉద్యమంలాగా వచ్చారు, మీరు నెట్ కట్ చేసినా లేదు ఇవన్నీ చేసినా ఎందుకు అని మాట్లాడలేదు కదా నిన్న. ఈ పెద్ద మనిషే ఆ రోజు ఏమడిగాడు, ఎక్కడ అతను మీ నాయకుడే ఇక్కడ లేడు అని మాట్లాడితే అతను వచ్చాడు. వచ్చి శాంతియుతంగా అసలు నీట్ ఎగ్జామ్ గురించి, లీకేజ్ దీని గురించి జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేశాడు. అప్పుడు బహుశా వాళ్ళు కూడా అనుకుని ఉండరు ఇది ఇంత పెద్ద ఉద్యమం అవుతుంది, ఇంత దావాలనలా వ్యాపిస్తుంది, అడవి తగలబడిపోయినంత పరిస్థితి వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇలాంటి ఇంత ఉవ్వెత్తున ఉద్యమం వస్తుందని వాళ్ళు కూడా బహుశా అనుకుని ఉండరు. చాలామంది కూడా అనుకోకపోతే వాళ్ళు ఈ దీపేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అన్నారు. వాళ్ళు టైం ఇచ్చారు ప్రభుత్వానికి, మీరు సమాధానం చెప్పండి అని. పట్టించుకోలే, ఉలుకు లేదు పలుకు లేదు. చివరికి ఈయన సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు ఇదే జంతర్ మంతర్లో. కూర్చుంటే అప్పుడు కూడా ఎవ్వరూ పట్టించుకోలే. ప్రతిపక్ష పార్టీలు కానీ వేరే లెఫ్ట్ పార్టీలు కానీ ఎవ్వరూ దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. లేదు అనుకుంటే ఇది స్వతంత్రంగా ఒక ఉద్యమం లాగా వచ్చింది కదా, ఈ స్వతంత్ర ఉద్యమాన్ని మన అవసరం అయినప్పుడు మనం దూకుదాము, వాళ్ళని స్వతంత్రంగా ఉద్యమం చేసుకొనివ్వండి. ఇప్పుడు ఈత ఎలా వస్తుందండి పిల్లలకైనా, నీళ్ళల్లో వేస్తేనే ఈత వస్తుంది, పుస్తకాలు చదివితే ఈత రాదు, కొన్ని టెక్నిక్స్ తెలియచ్చు. అలాగే వీళ్ళు కూడా మనమే జాయిన్ అయిపోయి మళ్ళీ మనం ఇప్పుడు అక్కడ నాయకత్వం వహించాలని కానీ ఇవన్నీ చేస్తే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు అనే ఉద్దేశమో ఏమో కానీ మొత్తానికి ఎవరో వాళ్ళకి అండగా రాలా. సోషల్ మీడియాలో కాస్త అయితే వాట్సాప్ యూనివర్సిటీ మాత్రం, బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ మాత్రం సోనం వాంగ్చుక్ని దేశద్రోహిగా పోలుస్తూ వీడియోలు కూడా చేశారు. బొద్దింకులు అని ఎగతాళి చేశారు. ఈ సందర్భం ఇలా నడుస్తూ ఉన్న సందర్భంలో ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడా వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రకటన కూడా లేదు. మన 56 అంగుళాల ఛాతీ ఉన్న మోడీ గారికి కూడా మనకు అర్థమైంది ఏంటి అంటే ఛాతీ ఉంది కానీ అందులో హృదయం లేదు అని అర్థమైంది. ఎందుకంటే 19 మంది పిల్లలు చనిపోతే ఆ 19 కుటుంబాలు హలో లక్షణాన్ని ఏడుస్తూ ఉంటే నువ్వు దేవుడికి ప్రతిరూపాన్ని అని చెప్పుకుంటున్నావు, సాక్షాత్తు నేను రాముణ్ణి అని చెప్పుకుంటున్నావు, కృష్ణుణ్ణి అని చెప్పుకుంటున్నావు. మొన్న హైదరాబాద్లో వివాదం కూడా అదే కదా, కృష్ణావతారానికి కృష్ణుడికున్న తలం తీసి మోడీ తల పెట్టారు. అంటే గుడ్డివాళ్ళు కానివ్వండి, బుర్రన్నోళ్ళు కానీ బుర్రలేనోళ్ళు కానీ నిన్నైతే ఆ విధంగా చూస్తున్నారు కదా. మరి నీకు ఆ పిల్లల గురించి, ఆ పిల్లల తల్లిదండ్రులతోటి మాట్లాడాలని అనిపించలేదా? నువ్వు సమాధానం చెప్పవా? మన్ కీ బాత్ అని చెప్పి 1 సైడెడ్గా మాట్లాడేసేసి ఊరుకుంటావా? చాలా వరకు ప్రధాని మోదీ కూడా చెప్పారు, అంటే ఈ దేశంలో ఉన్న యువత దేశ భవిష్యత్ అని ఎలక్షన్లకు వచ్చే ముందు కూడా. అయ్యో ఎందుకు చెప్పరు? చాయ్ పే చర్చ లాగా పరీక్ష పే చర్చ. పరీక్షల టైంలో మీరు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, నిద్ర ఎలా పోవాలి, తిండి ఎలా తినాలి, ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు నువ్వు అవన్నీ చెప్పావు, బాగానే ఉంది. కానీ వీళ్ళకి చెప్పటం ఏంటి? నీ మంత్రివర్గానికి నువ్వు చెప్పాలి కదా. నీ విద్యాశాఖ మంత్రికి పిల్లలు అంత కష్టపడి పరీక్ష రాస్తారు, ఆ పేపర్లు లీక్ అవ్వకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పి చెప్పొద్దా? అంటే మనకి క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఈ 56 అంగుళాల ఛాతీలో హృదయమే లేదు. హృదయం ఉంటే ఇలా జరిగేది కాదు, నిన్న దమనకాండ ఇంత ఇదిగా జరిగుండేది కాదు. సరే, ఇక్కడ ఓ పక్కన మనకి జంతర్ మంతర్లో ఎంత నిరాహార దీక్ష జరుగుతుంటే, ఆమరణ నిరాహార దీక్ష జరుగుతూ ఉంటే ఈయన ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్లు వెళ్ళి ఏం చేశాడు, దేశాలు తిరిగి వచ్చానికి వెళ్ళాడు. సరే వెళ్ళొచ్చాడు, వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఏమన్నా ప్రకటన చేశాడా? అదీ లేదు. వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అయినాయి. వర్షాకాల సమావేశాల్లో ఒక వ్యక్తి
ఈ విధంగా నిరాహార దీక్ష చేస్తుంటే పట్టించుకోకుండా, దీని గురించి ఒక ప్రకటన కూడా చేయకోకుండా, నువ్వు కానీ నీ మంత్రివర్గం కానీ ఎవరైనా సరే చేయకుండా, ఆ ఉద్యమం మీద అవాకులు చవాకులు పేల్తా దీని వెనక ఎవరో ఉన్నారు, విదేశీ శక్తులు ఉన్నాయి, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రలు జరుగుతున్నాయి, అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పార్లమెంట్ సమావేశాలు మొదలెట్టి దాంట్లో వందే మాత్రం పాట మొత్తం పాడాలి అనే ఒక బిల్లుని ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశంతో ఓ పక్కన చర్చ, బిల్లు ప్రవేశపెడదామని. అంతేగాని ఇవాళ వందే మాతర గేయం చాలా గొప్పది, అందులో డౌటే లేదు. దాని గురించి ఎవ్వరికి, ఆల్రెడీ పాడుతున్న పాట గురించి, దేశభక్తి గీతం అది, ఆ గీతం గురించి ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ అసలు ఇప్పుడు ఈ దేశం మండిపోతుంది, విద్యార్థులు ఇంత బాధపడుతున్నారు, జంతర్ మంతర్ దగ్గర ఇలా జరుగుతుంది, దీని గురించి సమాధానం చెప్పకుండా నువ్వు నీ ఇష్టారీతిన పార్లమెంట్ సమావేశాలు మొదలెట్టాలనుకుంటే పిల్లలు ఏం చేశారు, ఈ కాక్రోజు మూమెంట్ వాళ్ళు పార్లమెంట్ సంసద్ అని చెప్పి మొదలెట్టారు. పార్లమెంట్ వీళ్ళు ముందే చెప్పారు, ఇది గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం చేసినా ముందు నోటీస్ ఇచ్చి మరీ చేశారు. వాళ్ళని పట్టించుకోకపోతేనే పోరాట రూపాన్ని మార్చుకుంటూ వెళ్ళారు. ప్రతి పోరాట రూపం గురించి ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు. మేము పార్లమెంట్కి రాబోతున్నాము జంతర్ మంతర్ దగ్గర నుంచి అని కూడా ప్రకటించారు వాళ్ళు. పార్లమెంట్ సమావేశాలు మేము అడ్డుకుంటాము, మా నిరసన మేము తెలియజేస్తాము అని. అయితే ప్రభుత్వము ఇప్పుడు జరిగిన తప్పుకి సమాధానం ఎలా చెప్పాలి అనే దానికంటే కూడా ఈ ఉద్యమాన్ని ఎలా అణచాలి అనే దానికి బాగా పథక రచన చేసింది. అందులో భాగంగా ఇప్పుడు ఢిల్లీకి ఒక కమిషనర్ ఉంటాడు, పోలీస్ కమిషనర్ ఉంటాడు, లేదు డీజీపీ ఉంటారు, చీఫ్. ఆయన్ని తీసేసి ఆయనకి వేరే బాధ్యత అప్పచెప్పి ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆయన ఎవరు అసలు? కాశ్మీర్లో అక్కడ ఉద్యమాలు చెలరేగే టైంలో ఆ యువతని ఎవరైతే కంట్రోల్ చేశారో, ఎవరైతే విచక్షణారహితంగా కొట్టారో, అక్కడ దమనకాండ చేశారో, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ వేశారు అతన్ని. ఓకే, ప్రొటెస్ట్. ఇప్పుడు అసలు ఆల్రెడీ ఉన్న అతన్ని మార్చాల్సిన అవసరం లేదు, ఇంకో ఆయన పట్టుకొచ్చి ఆయన వేశారు. ఆయన ఎవరు, ఎందుకు మార్చారు అనే దానికి నేను చెప్తున్నా. అంటే ఈ ప్రభుత్వానికి ముందు నుంచినే ఇంతమంది వస్తారని వాళ్ళు ఊహించలేదు, కానీ ఎంతో కొంతమంది వస్తారు. ఆ వచ్చిన వాళ్ళని అణిచివేయాలి. 50,000 మంది పోలీసులు దించారు. సిఆర్పిఎఫ్ వాళ్ళ, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ, లేకపోతే ఢిల్లీ పోలీసులా, లేకపోతే పక్కనున్న త్రిపుర నుంచి తెప్పించారా? ఇలా ఇన్ని రకాల పోలీసులను తీసుకొచ్చేసేసి వాళ్ళ మీద మోహరించేసి, ఇప్పుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళు? 10,000 మంది 15,000 మంది ఉండొచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు దించిన పోలీసులు 50,000 మంది. మరి అలాంటప్పుడు పిల్లలు తక్కువ, పోలీసులు ఎక్కువ కనిపించాలిగా మనకి. మరి గుంపులు పిల్లలు ఎట్లా కనిపించారు? అంటే వీళ్ళు అబద్ధాల, ఎలక్షన్ల ముందు ఎట్లా అబద్ధాలు ఆడారో ఎన్నికల వాగ్దానాలలో, ఎలక్షన్లు అయిన తర్వాత కూడా రోజు అబద్ధం అన్నాడు. అసలు అబద్ధాలు ఎట్లా ఆడాలి అనేది వీళ్ళు నేర్చుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన కొట్టాడు. అసలు గమ్మత్తు ఏంటంటే, అసలు ఈ పిల్లలకి ఇంత సహనము, ఇంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందా? వీళ్ళు 24 గంటలు ఈ జెన్జీ కిడ్స్ మొత్తం ఎప్పుడు చూసినా ఫోన్లలోనే ఉంటారు, వాళ్ళ మహాబద్ధకంతో ఉంటారు. అసలు వాళ్ళు మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళు ఇంకెక్కడో ఆలోచిస్తుంటారు అని మనం జెన్జీ కిడ్స్ని ఇంత అంటాం కదా. ఆ జెన్జీ కిడ్స్కున్న ధైర్యం, ధీమా. ఇప్పుడున్న కిడ్స్ ఎవరైనా ఎమర్జెన్సీని చూసారా? 1975లో వచ్చిన ఎమర్జెన్సీని చూడలా. భారత స్వాతంత్ర పోరాటాన్ని పుస్తకాల్లో చదువుకున్నారు తప్పితే, ఏదైనా సినిమాల్లో చూశారు తప్పితే, ఉండి ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు కాదు. అలాగే మండల్ కమిషన్ వచ్చింది ఒకప్పుడు, 1989 ఆ ప్రాంతంలో వస్తే మండల్ కమిషన్ ఉద్యమాన్ని చూసిన వాళ్ళు కాదు వీళ్ళు.
చాలా ఉద్యమాలు వీళ్ళు చూడలే అసలు. అయినా కానీ వీళ్ళకి పోరాట పటిమ ఎలా వచ్చింది అంటే, వీళ్ళ బీజేపీ వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ ఎంత పనిచేసినప్పటికీ సోషల్ మీడియా కూడా తెలియకుండా చాప కింద నీరులాగా బాగానే పనిచేసింది. ఎందుకంటే వీళ్ళల్లో కొంతమంది అయినా రైతుల ఉద్యమాన్ని చూశారు ఢిల్లీలో జంతర్ మంతర్. అలాగే రెజ్లర్స్ వాళ్ళ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న ఒక బీజేపీ ఎంపీ గురించి అతని అకృత్యాన్ని గురించి చెప్తే ప్రభుత్వం పట్టించుకోకపోతే దాని గురించి వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నారు, అది చూశారు. అలాగే పౌరసత్వ చట్టం గురించి కూడా చాలా మంది షాహీన్ బాగ్ ఉద్యమాన్ని చూశారు, మణిపూర్లో జరిగిన దాన్ని చూశారు. ఇవన్నీ చూసి వీళ్ళు మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది, వీళ్ళు ఉవ్వెత్తున వచ్చేసారు రోడ్ల మీదకి, భయం లేకుండా వచ్చేసారు. అక్కడికి నెట్ కట్ చేసిన, మెట్రో స్టేషన్లు ఆపేసిన, కొన్ని రైళ్ళని ఆపేసిన, అసలు ఆ రైళ్లలో వచ్చిన పిల్లలందరూ కూడా వచ్చుంటే గనక ఇంకెంతమంది వచ్చుండేవాళ్ళు. ఇప్పటికీ ఒక అంచనా ఏంటి అంటే, ఈ చుట్టుపక్కల వచ్చిన ఈ పిల్లలు అందరూ కలిసి 5 లక్షల మంది పిల్లలు వచ్చి ఉంటారు అంటున్నారు. కేవలం పిల్లలే లేరు అక్కడ, మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, అలాగే నడి వయసు వాళ్ళు కూడా ఉన్నారు, రకరకాల వయసుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళని విచక్షణారహితంగా కొడుతుంటే, వాళ్ళు పరుగులు పెడుతూ ఉంటే వదిలేసిన చెప్పుల జతలు, ఒక చెప్పు కానీ 2 చెప్పులు కానీ, ఒక పెద్ద చెప్పుల ప్రదర్శన లాగా ఉంది. అటన్నిటిని ఒక చోట చేర్చి ఫోటో పెట్టారు సోషల్ మీడియాలో. అందులోనూ అక్కడికి వెళ్ళిన విద్యార్థులు కూడా శాంతియుతంగానే వెళ్దామని కూడా చాలా వరకు పిలుపునిచ్చుకున్నారు. శాంతియుతంగానే ఉన్నారు వాళ్ళు, శాంతియుతంగానే నినాదాలు చేశారు. వాళ్ళు కేవలం నీట్ ఎగ్జామ్ గురించే మాట్లాడారు. అలాగే నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడటము, ధర్మేంద్ర ప్రధాన్ గురించి రిజైన్ చేయమని మాత్రమే అడిగారు. ఏ రోజైతే సోనం వాంగ్చుక్ని బలవంతంగా, దొంగతనంగా, మోసపూరితంగా హాస్పిటల్కి తీసుకెళ్లారో ఆ రోజునే ఇంకొక డిమాండ్. అంతకు ముందు దాకా దేవేంద్ర ప్రధాన్ మాత్రమే రాజీనామా చెయ్యాలి. కానీ అప్పుడు వచ్చిన నినాదం ఏంటి అంటే, మోడీ కూడా రాజీనామా చెయ్యాలి అని. మేము ఇంత చేస్తుంటే మాకు సమాధానం చెప్పకోకుండా దీక్షను భగ్నం చేస్తారా అని చెప్పి ఆయనతో పాటు ఇంకొక 4 స్టూడెంట్స్ కూర్చున్నారు. వాళ్ళు కూడా ఏమాత్రం అసలు ఏదైతే అదైంది అని చెప్పి కూర్చున్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ప్రజల నుంచి పెద్దగా ఏమీ స్పందన రాదు, ప్రభుత్వం మనం ఎలాగూ పట్టించుకోవద్దని ముందే డిసైడ్ అయిపోయారు. వాళ్ళే విసుగుబుట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారులే అనుకున్నారు. ఈలోపు మనము ఆ దీప్కే గురించి, సోనం వాంగ్చుక్ గురించి వీళ్ళని దేశద్రోహులుగా ప్రొజెక్ట్ చేసేసేస్తాము, ప్రజలు ఎట్లాగూ నమ్ముతారు. ఇంతకుముందు ఏం చెప్తే అది నమ్మారు. ఆడింది ఆట పాడింది పాట అయింది కదా. పైగా వీళ్ళు వెళ్ళిపోగానే మనకి ఇష్టమైన మీడియా ఉంది కదా, అర్నబ్ గోస్వామి లాంటి నేషనల్ మీడియా ఉంది కదా, చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇంకా విజృంభించేసేసి, చూసారా వాళ్ళు ఏదో చేస్తామని వచ్చారు, ఏమీ చేయలేక చతికిలు పడ్డారు, అది ఇది అని చెప్పి మాట్లాడదామని స్క్రిప్ట్లు రెడీ చేసి పెట్టుకున్నారు పాపం. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లు దీనికి ఇలా లక్షల సంఖ్యలో పిల్లలు వచ్చేసరికి, పెద్దలు, ఉద్యమం అందరూ నిరసన తెలియజేయటానికి వచ్చేసరికి, ఇప్పుడు వీళ్ళు ఎంతకీ ఏం మాట్లాడుతుంటారంటే మధ్యలో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు వీళ్ళకి బుర్రలు అరికాల్లో ఉన్నాయా, తలకాయలో ఉన్నాయా, మెదళ్ళు అని. ఇందులో నీట్ ఎగ్జామ్ రాసే మొహం ఏదన్నా ఉందా అని ఒక ఆమె ప్రశ్నిస్తుంది. అసలు చదువుకునే మొహాలేనా, డాక్టర్లు అయ్యే మొహాలేనా అని మాట్లాడుతుంది. ఎవరన్నా పుట్టుకతోనే డాక్టర్ అవుతారని రాసుకుని పుడతారా మొహం మీద? కాదు కదా. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళని నువ్వు డాక్టర్ చదవాలి అని చెప్పి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళ యావదాస్తిని పిల్లల కోసం పెట్టి వాళ్ళని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పి
ఈ ఇంట్లో చాలా త్యాగాలు మన దేశంలోనే చూస్తాం, ఇట్లాంటి వేరే దేశాల్లో ఇంత త్యాగాలు ఉండవు. తల్లిదండ్రుల త్యాగాలు అది కొన్ని కొన్ని మూర్ఖంగా ఉంటాయి, అది వేరే విషయం, నేను కాదనట్లేదు. కానీ తల్లిదండ్రుల త్యాగం, వాళ్ళు తిన్నా వాళ్ళు తినకపోయినా, వాళ్ళు తాగినా వాళ్ళు తాగకపోయినా, అసలు ఈ ఇండియన్ ట్రెడిషన్లోనే ఉంది ఇది. మన పిల్లల్ని మనకంటే ఉన్నతులను చేయాలి అని ఏ తండ్రి కూడా అనుకోడు. నాకంటే నా కొడుకు మించిపోవద్దు అని ఏ తండ్రి అనుకోడు. పుత్రోత్సాహం అంటారు, అదే కదా. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఏదైనా సాధించినప్పుడు పుత్రోత్సాహం, అసలైన పుత్రోత్సాహం అదే అని కదా మాట్లాడుకుంటాం మనము. మరి అలాంటిది ఎవరన్నా అనుకుంటారా మా పిల్లలు చదువుకోపోయినా పర్వాలేదు, ఇట్లా అనుకోరు కదా. మరి ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో వీళ్ళు నాకు అర్థం కావట్లా. ఇందులో ఎవరన్నా ఎమ్మెల్యేలు అయ్యే మొహాలేనా? అందులో ఆ ప్రొటెస్ట్ లో కూడా మ్యామ్ ఆడవాళ్ళు ఎవరైతే వెళ్తూ ఉంటారో ఢిల్లీ పోలీసులు చాలా మంది సివిల్ డ్రెస్ లో కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా అమ్మాయిని అసభ్యంగా తాకడము, వాళ్ళందరినీ కొట్టడం. ఒక ఏసీపీ పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి ఒక మహిళ దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తుందని చెంప మీద కొట్టడం కూడా చాలా వీడియోలు బయటకు వచ్చాయి. అది చాలా వివాదాస్పదం అవుతుంది. ఆ మహిళని చెంప మీద పెట్టి కొట్టడం. అసలు పురుష పోలీసులు మహిళల్ని తాకకూడదు లెక్క అయితే. చాలా వరకు బట్టలు కూడా చింపేశారు, బట్టలు చింపేశారు. అసలు ఇప్పుడు నిన్నటిదాకా ఈ కాక్రోజులను ఎగతాళి చేసిన వాళ్ళు, కాక్రోజులకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన వాళ్ళు, ఈ జరిగిన దారుణాలన్నిటి గురించి రిపోర్ట్ చేసే దమ్ము ధైర్యం ఉందా వాళ్ళకి? లేదు. పైగా ఏం మాట్లాడారు, వీళ్ళని ఎగతాళి చేయటం, మురిగెక్కువ ఉన్న చోటే బొద్దింకలు వస్తాయి. అంటే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ అయిపోయిన తర్వాత అందరూ స్టూడెంట్స్ తగిలిన దెబ్బలు వాళ్ళ జరిగిన అన్యాయమే చూపెడుతున్నారు. అక్కడికి వెళ్ళిన పోలీసులకు తగిన దెబ్బలు ఎవరు చూపెట్టట్లేదని ఇప్పుడు వీళ్ళు సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో మీ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే పోలీసుల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నారు. ఇది వరకు జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లో లీకేజ్ల తర్వాత చనిపోయిన విద్యార్థుల గురించి ఎవరు మాట్లాడట్లా. అదే నేను చెప్పదలుచుకునేది ఇక్కడ. ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వీడియోలు చేసేటప్పుడు పూర్తి సున్నితత్వం పోగొట్టుకుని, మానవత్వం లేకుండా, మంచితనం లేకుండా, అలాగే ఒక సహానుభూతి. ఇప్పుడు మన ఇంట్లో ఎవరు చనిపోకపోవచ్చు, పక్కింట్లో ఎవరైనా చనిపోయారు, మనం వాళ్ళకి ఎంత సంఘీభావాన్ని తెలుపుతాం. ఏం కావాలి, మీకేమైనా అవసరమా, అక్కడ టీలు తయారు చేసి ఇవ్వటం కావచ్చు, కొంతమంది వాళ్ళకి టిఫిన్లు ఏమన్నా అవసరమా, భోజనాలు ఏమన్నా అవసరమా. పైగా ఒకవేళ కొంతమందికి దహన సంస్కారాలకు కూడా డబ్బులు ఉండవు, అప్పుడు ఏమన్నా కావాలా, మంచి చెడు ఎంత చూస్తారు. అసలు కొన్ని సందర్భాల్లో అయితే ఎవరన్నా యువకులు చనిపోతే ఇంట్లో, లేదు ఒక తండ్రి చనిపోతే, అంటే యంగ్ ఫాదర్ కనుక అట్లా చనిపోతే, ఆ ఇంట్లో వాళ్ళు అన్నం తిన్నారో లేదో అని చెప్పి పక్కిళ్ళ వాళ్ళు భోజనాల టైంకి వెళ్ళి వాళ్ళతోటి బలవంతంగానైనా భోజనాలు చేయించి వస్తారు. ఇదంతా ఏంటి? వాళ్ళ బాధను పంచుకోవటం కదా, ఇదే కదా సహానుభూతి అంటే. అదేమీ లేకోకుండా ఈ రోజుకి కొంతమంది పనిగట్టుకుని తిడుతూనే ఉన్నారు, వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా ఒకటైతే వాస్తవం, ఇవాళ పరిస్థితులే ఉద్యమకారులను తయారు చేస్తాయి అనటానికి ఇప్పుడు నిన్న ఢిల్లీలో జరిగిన ఉద్యమం ఏదైతే ఉందో అది ఒక ప్రత్యక్ష తార్కాణం. ఎవరికైనా ఇప్పుడు ఒకానొక సందర్భంలో స్వాతంత్ర పోరాటంలో చనిపోయిన వాళ్ళు కావచ్చు, దెబ్బలు తిన్న వాళ్ళు కావచ్చు, జైలుకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు ఉన్నారు కదా. వాళ్ళందరి గురించి ఈ రోజుకి మనం స్ఫూర్తిదాయకంగా ఎందుకు మాట్లాడుకుంటాం? ఈ దేశానికి స్వాతంత్రం కోసం ఇప్పుడు చివరిలో ఎక్కువ మంది మమేకం అయ్యారు, కానీ మొదట్లో మొదలెట్టిన వాళ్ళు ఎంతమంది? తక్కువ మందే కదా. ఆ తక్కువ మందే అందరినీ ప్రభావితం చేసి అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పి మనకు స్వాతంత్రం ఎందుకు కావాలో కూడా చెప్పి పోరాటంలోకి తీసుకొచ్చారు. మరి దాన్ని మనం అంత ఇదిగా చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఈ పోరాటాన్ని మనం ఎందుకు తక్కువ చేయాలి? అసలు నన్ను అడిగితే ఇది రెండో స్వాతంత్ర పోరాటం లాగా అనిపిస్తుంది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది కాక్రోచ్ పార్టీలో ప్రధాన డిమాండ్. అయితే ఇప్పుడు ఒకవేళ డిమాండ్ చేస్తే సిజేపీ పార్టీ ఇదే విధంగా అంటే వెనక్కి తగ్గుతుందా, లేదంటే పొలిటికల్ పార్టీగా వచ్చే అవకాశం ఉంటుందా? రావచ్చు.
ఇప్పుడు అంటే సొసైటీలో ఎప్పుడు కూడా కొన్ని ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టడము, అలాగే ఏవైనా ప్రధాన పార్టీలు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళతో కలిసి భుజం కలిపి పోరాటం చేయటము ఇట్లా చేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి అని జయప్రకాష్ నారాయణ అనే ఆయన ఉద్యమం చేశారు. మరి అలా ఉద్యమం చేసినప్పుడు చాలామంది ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. చాలామంది నాయకులు పుట్టుకొచ్చారు. ఆయన జయప్రకాష్ నారాయణ గారిని ఆదర్శంగా తీసుకుంటారు చాలామంది. అంటే అప్పుడప్పుడు మనకి సమాజంలో వచ్చే ఒక వెలితి అంటారు, నాయకత్వ లోపం అంటారు. అధికారంలో ఉన్న పార్టీలు ఒంటెద్దు పోకడతో వెళ్ళి మాకు ఎదురే లేదు, మేము ఏం చేసినా చెల్లిపోతుంది, మేము ఎంత దరిద్రమైనా చేయగలము, ఎమ్మెల్యేలను కొనగలము, పార్టీల్ని విడగొట్టగలము, ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి వచ్చిన పార్టీని దించేయగలము, ఇట్లాంటి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు పైకి వచ్చి అడుగుతారు. వీళ్ళనే ప్రెషర్ గ్రూప్స్ అంటారు. ఇప్పుడు వీళ్ళు ఒక ప్రెషర్ గ్రూప్ గా వచ్చారు. అన్యాయంలో పుట్టుకొచ్చిన ఆవేదన అంతే. వీళ్ళు మమ్మల్ని కాక్రోజులతో పోలుస్తాడా ఒక చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి మమ్మల్ని బొద్దింకలు అంటాడా? మేము అన్యాయాన్ని ఎదిరించాం, మా హక్కుల గురించి మాట్లాడితే మమ్మల్ని బొద్దింకలు అంటారా అని ఒక ఉద్యమం మొదలైంది. చూసారా? ఎవరైనా ఊహించుంటారా ఆయన అసలు ఇలా అంటాడని? కానీ ఇలా అంటే ఇలాంటి ఒక ఉద్యమం వస్తుందని కానీ ఎవరైనా ఊహిస్తారా? అందుకే ఎప్పుడైనా సమాజంలో ఒక అవసరం ఉన్నప్పుడు, ఒక మార్పు అవసరమైనప్పుడు ఉద్యమాలు వాటంతటికి అవే వస్తాయి. ఎప్పుడు వస్తాయి అనేది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు వాతావరణ శాఖ చెప్తుంటది ఈ టైంలో వర్షం పడుతుంది, ఋతుపవనాలు ఇప్పుడు వస్తున్నాయి, వర్షం పడుతుంది అని చెప్తారు. కానీ ఈ ఉద్యమము పలానా సంవత్సరంలో పలానా టైంలో వస్తాయి అని ఎవరూ చెప్పలేరు. కానీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి చూసారా? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవటం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఒక సమస్యని ఎవరైనా ముందుకు తీసుకొచ్చినప్పుడు, దానికి సహజ న్యాయం ఉంది అని అనిపించినప్పుడు, ప్రజలు కూడా అదే ఆలోచించినప్పుడు ఇలాంటి ఉద్యమాలు వస్తాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.